ఇప్పుడు ఫ్యాట్ తగ్గించే ఆసనాలు 4 ఉన్నాయి. 4 ఫస్ట్ ఏంటిదమ్మా? అది ఏంటిది? అది ఉత్తాన పాదాసనం. అవేమ్మా ఒకసారి 2 చేతులు తల కింద పెట్టాలి, 2 కాలు పాల. వెరీ గుడ్. 20 సెకండ్లు ఉండాలి ఇక్కడ. ఓకే, దించండి. తర్వాత ఏం ఆసనాలు దీనికి వ్యతిరేకం? మర్కడాసనం. వెరీ గుడ్, వేయండి. ఒకవైపు కాళ్ళు, ఒకవైపు తల, చేతులు స్ట్రైట్గా పెట్టాలి. కొంచెం వంకరనేది చక్కగా పెట్టమ్మా చేతులు, బాడీకి చక్కగా ఇట్లా కొంచెం దించాలి, ఇంకొంచెం ఇట్లా స్ట్రైట్. వెరీ గుడ్. మొకాలు దగ్గరికి. వెరీ గుడ్. ఇటు 20 సెకండ్లు, కానీ ఇంకోవైపు మళ్ళీ 20 సెకండ్లు. ఇది అయిపోయింది, ఒక ఆసనం అయిపోయింది. మళ్ళీ నౌకాసనం నెక్స్ట్. కొంచెం మధ్య రెస్ట్ తీసుకొని నౌకాసనం. వెరీ గుడ్. కొంచెం కాళ్ళు లేపండి, కొద్దిగా లేపండి. చేతులు ఎంత అదేమో సేమ్ హైట్ ఉండాలి. దించండి. ఇప్పుడు మళ్ళీ మర్కడాసనం. వెరీ గుడ్. నౌకాసనం తర్వాత మర్కటాసనం. ఒకవైపు, రెండో వైపు. ఇటు 20 సెకండ్లు, అటు 20 సెకండ్లు. మళ్ళీ శవాసనకు రావాలి. అయితే నౌకాసనానికి సరిపోదు. నౌకాసనానికి వ్యతిరేకాసనం ఏంటిది? అసలైన ధనురాసనం. ఎస్, ధనురాసనం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 60 సెకండ్ల వరకు ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. అవసరమైతే విన్యాసం కూడా చేసుకోవచ్చు కొంచెం అటు ఇటు. పొట్ట తగ్గుతుంది బాగా మంచి, చాలా ధనురాసనం చాలా బాగా మంచిగా. తర్వాత షుగర్ కూడా రాదు. చాలా తగ్గుతుంది సార్ పొట్ట తగ్గుతుంది, చాలా తగ్గుతుంది. లేడీస్ చాలా మంచిగా ఉంటుంది. ఇది మంచి ఆసనం. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత ఏం చేయాలమ్మా? మూడో ఆసనం ఏంటి? సర్పాసనం. సర్పాసనం. సర్పాసన్ ఎక్కడ? డ్రాయర్ పట్టుకోవాలి. నేను డ్రాయర్ పట్టుకొని ఇది సర్పాసనం. వెరీ గుడ్. 20 సెకండ్లు. శలభాసనం వేయాలి. కౌంటర్ దీనికి. ఒక కాలు పైకి లేపాలి, మ్యాక్సిమం లేపాలి, చక్కగా ఉండాలి, ముందుకు నెడుతూ ఉండాలి. అక్కడ 20 సెకండ్ నుండి తీసేసి మళ్ళీ రెండవ కాలు. ఎస్, దూరం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మకరాసనం. ఒకసారి వేసాం కదా, రెండోసారి కూడా మళ్ళీ వేద్దాం. ఏంటిది అది? సర్పాసనం. ఇంకోసారి కూడా ఏమో అలవేలమ్మ బాగా చేస్తుంది. వెరీ గుడ్. 20 సెకండ్లు కాగానే తీసేయాలి. రెండోసారి మళ్ళీ పిడికిలు బిగించి తొడల కింద తీసిపోయి కాలు లేపాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. రెండోది. వెరీ గుడ్.
ఏమైందమ్మా ఇది చేస్తే మనకు లాభం? సర్దుబాసం వేస్తే సార్ సయాటిక ప్రాబ్లం తగ్గుతుంది. వెరీ గుడ్. నీకు కూడా తగ్గింది కదా? నాకు తగ్గిపోయింది సార్. తగ్గినందుకే రెగ్యులర్గా వస్తున్నా. వెరీ గుడ్. 3 times చేస్తా సార్ ఇది. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. చేస్తే చెయ్యి, మూడోసారి కూడా చేస్తే నీ ఇష్టం. సార్ బాలాసనం వేసుకోండి. ఓకే, రైట్. ఇది రెస్ట్, మంచి రెస్ట్ దొరుకుతుంది బాలాసనం. ఓకే, అటు నెక్స్ట్ ఇంకో వైపు. ఆ చెయ్యి స్ట్రైట్గా ఉండాలి, ఈ చెయ్యి, ఈ మోకాలు, ఆ చెయ్యి దగ్గర రావాలి. మంచి విశ్రాంతి లభిస్తుంది మనకు. నిద్ర రానప్పుడు కూడా ఇలా వేసుకుంటే నిద్ర తొందరగా వచ్చేస్తుంది. తర్వాత ఏం కావాలి? మళ్ళీ శవాసనకి వెళ్ళిపోయి, కాదు దీనికి కౌంటర్ వేయాలి కదా మళ్ళీ మర్కటాసన్. మర్కటాసన మర్కటాసన వేయాలి. మర్కటాసన వేసిన తర్వాత అర్ధహలాసనం వేద్దాం. రైట్, రెండో వైపు. ఇవన్నీ ఫ్యాట్ బర్న్ చేసేది. ఇప్పుడు నాలుగోది కూడా వేద్దాం, అర్ధహలాసనం. 2 కాళ్ళ దగ్గర పెట్టి స్ట్రేట్గా 90 degrees లేపి ఒకేసారి ఉంచడం. దీనివల్ల కూడా నడుము దగ్గర ఫ్యాట్ తగ్గుతుంది, నడుము సన్నం అవుతుంది. సో 20 లెక్క పెట్టుకొని దించేసేయాలి. ఇంకొంచెం స్ట్రేట్, ఇంకా పైనకి రావాలి కొద్దిగా, ఇంకా అలా ఉండాలి. 90 degrees అంటే ఎట్లా చక్కగా ఆ స్తంభంలాగా. రైట్, వెరీ గుడ్. దించేసి ఇప్పుడు మళ్ళీ మర్కటాసన వేయాలి. దీన్ని కూడా నడుము నొప్పి రాకుండా. ఫ్యాట్ బర్న్ చేసే ఆసనాలన్నిటికీ కూడా మర్కటాసనం కంపల్సరీ. ఎందుకంటే నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి నడుము నొప్పి రాకుండా ముందే మర్కటాసనం వేస్తాం. ఈ నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఇది మర్కటాసనం వేస్తే దెబ్బ తగ్గిపోతుంది. సార్ నడుము నొప్పి వస్తలేదు ఇది. అస్సలే ఉండదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు వేస్ట్ వాళ్ళకి. మనకు లైఫ్ లాంగ్ నడుము నొప్పి అంటే ఏంటో తెలియదు మనకు. చేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చేసావమ్మా. నువ్వేళమ్మా. నైస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్.